పర్యాటక ప్రాంతాలకు పెట్టింది పేరు ములుగు జిల్లా. దట్టమైన అటవీ ప్రాంతం గుండా ప్రయాణం మధురానుభూతుల్ని పంచుతుంది. ఇక మేడారంలోని వనదేవతలు సమ్మక్క సారలమ్మల్ని దర్శించేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు. గతంలో జాతర సమయంలో మాత్రమే భక్తులు వచ్చేవారు. కానీ సదుపాయాలు పెరగడంతో ఇప్పుడు సాధారణ రోజుల్లోనూ వనదేవతల్ని దర్శించుకుని పర్యాటక ప్రాంతాల్ని వీక్షిస్తున్నారు. జిల్లాలోని లక్నవరం సరస్సు, బొగత జలపాతాలు సందర్శకుల్ని కట్టిపడేస్తున్నాయి. లక్నవరం ఊయల వంతెనలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఇక ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చుకున్న రామప్ప శిల్పకళా నైపుణ్యం పర్యాటకుల్ని మళ్లీ మళ్లీ రప్పిస్తోంది. ములుగుకు వచ్చే పర్యాటకుల్ని మరింత ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు వెళుతోంది. ప్రధానంగా జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న అన్ని కూడళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా రామప్పకు వెళ్లే ముందు జంగాలపల్లి క్రాస్ రోడ్డు వద్ద కూడలి పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. రామప్ప ఆలయంలోని రామలింగేశ్వర స్వామిని ముందే చూపే విధంగా ప్రత్యేకంగా కూడళ్లను తీర్చిదిద్దారు. ఈశ్వరుడు, నందీశ్వరుడు, ఢమరూకం, త్రిశూలం, రామప్ప ఆలయం పైన కనిపించే నాట్యకారుల ప్రతిమలు. ఇలా భక్తులు రామప్పను సందర్శించే ముందే ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దారు.